ధర్మరాజుల గారిని మీకు ఏం కనబడుతుందండి అని ఫస్ట్ అక్కడ చూపించినప్పుడు నాకు చెట్టు కనబడుతుందని చెప్పడం జరిగింది అనమాట. తర్వాత భీముని అడిగినప్పుడు నాకు చెట్టు కనబడుతుంది, దానిలో కాయలు కనబడుతున్నాయి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన కాన్సన్ట్రేషన్ అంతా తిండిపోయిన వాటి మీద ఉందండి. తర్వాత ఇంకొక ఆయన అడిగినప్పుడు నాకు చెట్టు అలా విధంగా కాయలు, ఆకులు, కొమ్మలు అన్నీ కనబడుతున్నాయని చెప్పారు. తర్వాత ఇంకొక ఆయన అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారు, నాకు చెట్టు కనబడుతుంది, ఆకులు కనబడుతున్నాయి, పళ్ళు కనబడుతున్నాయి, అలాగే పిట్ట కనబడుతుంది అని చెప్పడం జరిగింది అనమాట. పక్షి కూడా కనబడుతుందని చెప్పారు. తర్వాత అర్జున్ అడిగినప్పుడు అర్జున్ ఏం చెప్పారంటే నాకు చెట్టు కనబడుతుంది, అలాగే ఆకులు కనబడుతున్నాయి, పళ్ళు కనబడుతున్నాయి, కొమ్మలు కనబడుతున్నాయి, రెమ్మలు కనబడుతున్నాయి, అదేవిధంగా పిట్ట కనబడుతుంది, పిట్ట కనుగుడ్డులోని కన్ను కనబడుతుంది, కనుగుడ్డులోని నల్లగుడ్డు కూడా కనబడుతుంది అని చెప్పారు అనమాట. అంటే ఆయన మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాడు. అదేవిధంగా ఆయన కాన్సన్ట్రేషన్ టార్గెట్ పైన ఉంది. అంటే వాళ్ళ టార్గెట్ అని వేరే విధంగా ఉంటే ఈయన టార్గెట్ అంతా పక్షి కనుగుడ్డు మీద ఉంది. అంటే అన్ని అబ్జర్వ్ చేస్తూ దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. అంటే ఇక్కడ చూసారు కదా, మనం చూడడం గొప్పగా చూస్తూ ఏంటంటే మన టార్గెట్ని రీచ్ అవ్వడం అనమాట. మన టార్గెట్ని ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా అబ్జర్వ్ చేయడం, ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. అందుకోసం ఈ అబ్జర్వేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి అనమాట. ఈ అబ్జర్వేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి కొన్ని ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది అనమాట. అక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఇలా ఎక్సర్సైజ్ చేస్తాం. ఈ ఎక్సర్సైజ్ వల్ల ఎన్నో ఉపయోగాలను ఆ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మనకేంటంటే మనం ఈ విధంగా మన మైండ్ క్యాచ్ చేయడం, మన టార్గెట్ రీచ్ అవ్వడం, ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ అనేది ఎలా చేయాలంటే ఇక్కడ ఏంటంటే ఇటు సైడ్ ఏంటంటే మనకి హీట్గా కడ్డీలు ఉంచడం జరుగుతుంది. మనం ఓన్లీ ఐస్ మటుకే టర్న్ చేయాలి. ఇక్కడ మనం ఐస్ మటుకే టర్న్ చేయాలి. ఏ మాత్రం మనం హెడ్ టర్న్ చేసినట్లయితే మనకి అది హీట్ అవ్వడం జరుగుతుంది. క్యాండిల్ తీసుకొని చూసారు కదా, లైన్ అటు సైడ్ పడి రెడీ, కమ్ దిస్ సైడ్. ఇక్కడ మీరు అగ్గిపెట్టి, ఇక్కడ మీరు దూరం పెట్టండి. చూసారా, ఇక్కడ మీరు కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్ పట్టుకోండి. చూసారా, షౌలిన్ ఇది ఫేమస్ అనమాట. రెడీ. ఇక్కడ మీరేం చేయాలంటే ఆయన ఓన్లీ క్యాండిల్ మటుకి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఐస్ మటుకి టర్న్ చేయాలి. హెడ్ టర్న్ చేసినట్లయితే ఆయనకి తగులుతుందండి. ఓన్లీ చూసారా ఐస్ మటుకే, చూసారా ఓన్లీ ఐస్ మటుకే అయినా చూస్తుండాలి. ఇక్కడ ఎంతో కాన్సన్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్. ఏమాత్రం ఆయన మైండ్ కానీ పక్కకి జరిగిందంటే ఆ క్యాండిల్ ఆయనకి తగలడం జరుగుతుంది. అంటే ఇక్కడ భయంతో పాటు ఆయనకి ఏం జరుగుతుంది, ఇక్కడ ఏమాత్రం మిస్టేక్ చేస్తే తగులుతుంది అనమాట. మిస్టేక్స్ లేకుండా చూసుకుంటూ చేయాలి. చూసారా, అదేవిధంగా చూడండి లైన్ చూసినట్లయితే మైండ్ ఇంపార్టెంట్, కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్, కాన్సన్ట్రేషన్తో పాటు ఇంపార్టెంట్ అనమాట. రెడీ. ఓన్లీ ఐస్ మటుకి మనం అబ్జర్వ్ చేస్తూ చేయాలి. చూసారు కదా, ఫైర్ని అబ్జర్వ్ చేస్తూ కళ్ళతో దాన్ని కాన్సన్ట్రేషన్ అన్నమాట. కాన్సన్ట్రేషన్గా ఓన్లీ ఐసే చేయాలన్నమాట. ఐసే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి. చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. చూసారా, ఇలా చూస్తున్నప్పుడు ఇలా కదిలేటప్పుడు ఓన్లీ ఐస్ మటుకే దాని కాన్సన్ట్రేషన్ అనమాట. ఇక్కడ మనకు ఓన్లీ ఐస్ మటుకే ఇలా కదలాలి. ఐస్ కాకుండా మన హెడ్ని ఇలా మూవ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, మనకు తగులుతుంది అనమాట. అంటే మనం ఇక్కడ ఐస్ ఎక్సర్సైజ్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే చాలామందికి వాళ్ళు చిన్న పిల్లల నుంచి వాళ్ళు గ్లాసెస్ పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ ఐస్ ఎక్సర్సైజ్ కూడా ఏం జరుగుతుంది, ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళు చూపు అనేది ఏంటంటే చూపు శాతం చాలామంది తక్కువగాను, కొంచెం మైనస్లోను ఇలా వెళ్తుంది. సైట్ అనేది చాలామందికి వస్తుంది. కానీ ఈ ఐస్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి అలా విధంగా ఫుడ్ కూడా తీసుకుంటే ఐస్ లెవెల్కి ఏంటంటే ఇంప్రూవ్ అవుతాయి అనమాట. వాళ్ళ చూపు అనేది ఏంటంటే మందగించడం అనేది తగ్గుతుంది అనమాట. మందగించడం తగ్గి వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. ఇంప్రూవ్ అయ్యి వాళ్ళ కళ్ళు ఏంటంటే బాగా కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఐస్ ఎక్సర్సైజ్, అదేవిధంగా సరైన ఫుడ్ ఇలా తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు. చూసారు కదండి, ఇప్పుడు వరకు మనం కొన్ని కఠినమైన ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, దీనివల్ల ఏంటంటే మన ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎలా తయారవుతారు, ఎలా పర్ఫెక్ట్గా తయారవుతారని చూడడం జరిగింది. ఇలాంటి ఎక్సర్సైజ్ అక్కడ షౌలిన్ టెంపరేచర్, అదేవిధంగా రిమైనింగ్ కొన్ని ఎక్సర్సైజ్లు ఉన్నాయి, తర్వాత చేద్దాం. తర్వాత మనం ఇప్పుడు వరకు కొన్ని బేసిక్స్ మూమెంట్స్ చేయడం జరిగింది అనమాట. తర్వాత కంటిన్యూషన్ మూమెంట్స్ ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇది లైన్ డిస్టెన్స్ చేసి స్ట్రైట్గా ఇలా డౌన్ చేసి, రెడీ, లిఫ్ట్, స్ట్రైట్గా 2 sides పంచెస్ చేస్తాం. అదేవిధంగా లెఫ్ట్ లెగ్ పంచ్, గుడ్. నెక్స్ట్ చూసారు కదా, సేమ్ అదే విధంగా అప్పుడు చూడండి, స్ట్రైట్ హ్యాండ్స్ నుంచి రైట్ లెగ్
క్లోజ్ చేసి పంచ్. అదేవిధంగా చూసారు కదా, సేమ్ లైన్ అగైన్. చూసారు ఇలా కాంబినేషన్ మూమెంట్స్ చేస్తాం. రెడీ, క్లోజ్, పిక్, రెడీ. చూసారా, ఇలాంటి మూమెంట్స్ కాంబినేషన్ మూమెంట్స్ చేస్తారు. అదేవిధంగా లైన్. నెక్స్ట్ రెడీ, పిక్, నెక్స్ట్ డౌన్, వన్, పిక్, సేమ్ అదే విధంగా చూసారు కదా, ఇక్కడ డిస్టెన్స్ చేసి నెక్స్ట్ డౌన్, మాబు డౌన్ చేసి నెక్స్ట్ ఈ హ్యాండ్తో చూసారా, ఈ లెఫ్ట్ హ్యాండ్తో అప్ చేస్తూ డౌన్, 2 legs ఇక్కడ 2 legs క్లోజ్ చేసి డౌన్ చేసి నెక్స్ట్ ఇక్కడ ముందుకు చూడాలి. తర్వాత లెఫ్ట్ లెగ్ మాబు డౌన్ చేసి పుష్, ఇక్కడ హి హ అంటూ షౌట్ చేయాలి. హి హ, హి హ, హి హ. సేమ్ అదే విధంగా ఇంకోసారి చూద్దాం. రెడీ, డిస్టెన్స్, ఎస్, సేమ్ బ్యాక్. సేమ్ అదే విధంగా అప్పుడు గుడ్ లైన్. నెక్స్ట్ రెడీ, ఇక్కడి నుంచి వెళ్ళి జస్ట్ లైక్ మాబు డౌన్, నెక్స్ట్ sun, yes, again come this side. Ready, follow me. Ready, ready, up, mabu down, ready, left leg, yes, yeah, go back. చూసారు కదా, సేమ్ అదే విధంగా ఈ సైడ్ చేద్దాం. రెడీ, రెడీ, left leg mabu down, punch, up, sun, yeah, good. Turn again, line, ready, ready, mabu down, punch, up, ఇలా పంచ్ కిక్ చేసి పంచ్ చేయాలి. ఇక్కడ వెంటనే మాబు డౌన్ చేసి వెంటనే పంచ్, ఎస్, బ్యాక్. సేమ్ అదే విధంగా అప్పుడు చూసారు కదా, మూవింగ్లో కొన్ని మూమెంట్స్ చేసాము. నెక్స్ట్ అదే విధంగా రెడీ, రైట్ లెగ్, రెడీ, డిస్టెన్స్, క్లోజ్. ఇప్పుడు అవుట్ సైడ్ 2 punches ఒకే సైడ్ చేయాలి. అగైన్, ఎస్, ఇలా కాంబినేషన్ అంటే 2 punches అనేది వేరు వేరు సైడ్స్ అన్నమాట, ఒకే సైడ్ కాకుండా వేరు వేరు సైడ్కి ఇలా పంచ్ అటాక్ చేస్తాను. రెడీ, అగైన్ మళ్ళీ చూద్దాం. చూసారు కదా, అవుట్ సైడ్ ఈ స్టాండ్ చూసారా, దిస్ ఈజ్ కుంగు స్టాండ్. కుంగు స్టాండ్ లోంచి పంచ్ ముందుకు ఒకటి చేస్తే సైడ్కి ఒకటి. అదేవిధంగా కాంబినేషన్ పంచెస్ చేస్తాం. కాంబినేషన్ అంటే స్టాండ్స్ మూవ్ అవుతూ ఈ విధంగా చేసాం కదా. నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ రెడీ, క్లోజ్, రెడీ, రెడీ. నెక్స్ట్ మూమెంట్ ఎలా చేయాలో చూద్దాం. రండి, రెడీ, చేసి చూసారా హౌస్. ఈ మూమెంట్ ఎందుకు వస్తుంది ఇక్కడ? రెడీ, లైన్, కమ్ దిస్ సైడ్. చూసారా, ఇందాక పంచెస్ మనం అటాక్ చేయడం 1 2 3 3 అటాక్ చేయడం, అదేవిధంగా ఇలా అటాక్ చేయడం ఇందాక చూసినాయి. కానీ ఈ టెక్నిక్ ఎలాగంటే లెఫ్ట్ లెగ్ ఫ్రంట్, రైట్ లెగ్ బ్యాక్, కిక్ స్టాండ్, లెఫ్ట్ లెగ్ ఫ్రంట్, రెడీ, 1 అన్నప్పుడు ఇక్కడ ట్యాప్ చేస్తూ పుషింగ్. చూసారా, పుషింగ్ అంటే ఇక్కడ ట్యాప్ చేస్తూ బ్యాక్,
ట్యాప్ చేస్తూ అంటే కింద ట్యాప్ చేస్తూ పుషింగ్ అనమాట. ట్యాప్ చేస్తూ పుషింగ్ చేయడం అనమాట. రెడీ? అగైన్ చూడండి. రెడీ? విక్ ఇక్కడ మూమెంట్స్ చేసేటప్పుడు ఏంటంటే బాడీ ఫిట్గా ఉండి ఫాస్ట్గా పవర్గా చేయాలి. పవర్గా యాక్టివ్గా చేయాలి. యాక్టివ్గా చేసినప్పుడే ఈ మూమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా వస్తాయి. ఎస్ హౌస్. నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు మనం ఈ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ చూసుకుంటే నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. అప్పటి వరకు ఏంటంటే కొన్ని హార్డ్ ఎక్సర్సైజ్ అన్నమాట. కొన్ని హార్డ్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఇందాక మనం చూసాం కదా, నెక్స్ట్ క్యాండిల్తో చేయడం, అదేవిధంగా కడ్డీలతో వెలిగించి ఐస్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. అదే బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వాటర్ని ఇప్పుడు రియల్గా చేయడం అనమాట. ఇదేంటంటే ఇంతకుముందు ఏంటంటే వాటర్లో అదే శాండ్లో వాళ్ళ పంచెస్ ఓపెన్ ఇలా చేసి వాళ్ళ బాడీని హ్యాండ్స్ని మొత్తం స్ట్రాంగ్ చేసుకునేవాళ్ళు అనమాట. అదేవిధంగా ఇప్పుడు వాటర్లో ఒక టబ్లో వాటర్ని ఎలా అటాక్ చేయాలి, ఏ విధంగా పవర్గా చేయాలి మూమెంట్స్ చూద్దాం. రండి, వెల్కమ్. రెడీ? లైన్ హౌస్. చూసారు కదా, ఇక్కడ వాటర్ టబ్లో ఇలా చూసుకుంటూ అంటే పవర్గా వాటర్ని పవర్గా ఫాస్ట్గా పంచెస్ చేస్తారు. వాటర్లో పంచెస్ కొడుతూనే ఉంటారు. హౌస్ డౌన్. రెడీ? ఇన్ అవుట్. ఎస్, ఉట్టి మనం వాటర్నే చేయాలన్నమాట. రెడీ? గో స్టార్ట్. స్టాప్. చూసారు కదా, ఫిస్ట్ ఓపెన్ చేశారు. ఇప్పుడు ఓపెన్ హ్యాండ్తో చేయాలి. ఓపెన్ హ్యాండ్తో. రెడీ? గో స్టార్ట్. స్టాప్. చూసారు కదా, ఫస్ట్ ఫిస్ట్గా పవర్గా మెల్లగా చేయండి. పవర్గా. యా 1 2 3. ఎస్, స్టాప్. గెటప్. చూసారా, అలా పవర్గా చేయడం వల్ల ఏంటంటే ఇలా వాళ్ళు రిలీజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళలో పవర్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అలా చేస్తూ ఉంటే పంచెస్ అలా చేస్తూ ఉంటే రియాలిటీ వస్తుంది అనమాట. రియాలిటీగా వాళ్ళు ఏంటంటే రియాలిటీగా తయారయ్యి వాళ్ళు పవర్గా చేయగలరు. మూమెంట్స్ అన్ని కూడా యాక్టివ్గా చేయగలరు. మూమెంట్స్ అన్ని కూడా ఇంకా హుషారుగా చేయగలరు. యాక్టివ్గా చేయగలరు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ మూమెంట్స్ అన్ని ఓపెన్ ఫిస్ట్ ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళు ఏంటంటే ఏ మూమెంట్స్ అయినా కానీ ఈజీగా చేసే విధంగా, ఏదో పవర్గా చేసే విధంగా తయారవుతారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు మన ఆరోగ్యమే మహాభాగ్యంలో మార్షల్ ఆర్ట్స్ గురించి ప్రభాకర్ రెడ్డి గారు చాలా చక్కగా చాలా థ్రిల్ఫుల్ ఎక్సర్సైజ్ అండ్ పవర్ఫుల్ ఎక్సర్సైజ్ నేర్పించేశారు కదా. మీరు కూడా ట్రై చేయండి, అలాగే కొంచెం జాగ్రత్తగా ట్రై చేయండి. ఈ ఆరోగ్య మహాభాగ్యం ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఇట్లా షీఫ్ ప్రభాకర్ రెడ్డి. రిమైనింగ్ ఎక్సర్సైజ్ అన్ని నెక్స్ట్ ఫర్దర్ క్లాస్ కంటిన్యూషన్ నేర్చుకున్నాను. ఇంతటితో థ్యాంక్ యూ. నమస్తే.